ప్రతి తల్లిదండ్రి తన కుమార్తెకు ఉత్తమ విద్యను అందించాలనుకుంటారు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు తమ కుమార్తె కలల గురించి ఆలోచిస్తారు. మంచి స్కూల్, మంచి కాలేజ్, అవసరమైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపడం, చివరికి వివాహానికి సరైన ఏర్పాట్లు చేయడం. కానీ నేటి పరిస్థితుల్లో చదివించడం భారంగా మారుతోంది. కాలేజ్ ఫీజులు, హాస్టల్ ఖర్చులు, పోటీ పరీక్షల కోచింగ్ ఫీజులు ఇవన్నీ కలిపి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. అదే సమయంలో వివాహ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఈ అన్ని విషయాలను చూసినప్పుడు తల్లిదండ్రులకు ఆర్థిక ఒత్తిడి తప్పదు. ఈ సమస్యకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన అనే పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రత్యేకంగా బాలికల భవిష్యత్తు కోసం రూపొందించబడింది. తల్లిదండ్రులు, సంరక్షకులు బాలిక పుట్టిన తర్వాత 10 ఏళ్లలోపే ఈ ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఖాతా ఓపెన్ చేయడానికి కేవలం పుట్టిన సర్టిఫికేట్, గార్డియన్ యొక్క కేవైసీ డాక్యుమెంట్స్ సరిపోతాయి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చిన్న వయసు నుంచే పొదుపు ప్రారంభించి బాలికకు 18 ఏళ్లు నిండేసరికి పెద్ద మొత్తంలో నిధి సిద్ధం చేయడం. ఈ డబ్బును ఆమె ఉన్నత విద్య కోసం లేదా వివాహానికి ఉపయోగించవచ్చు. ఇది ప్రభుత్వ పథకం కాబట్టి పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. ఎటువంటి మార్కెట్ రిస్క్ ఉండదు. ప్రస్తుతం ఈ పథకంపై 8% వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ కాంపౌండింగ్ పద్ధతిలో లెక్కించబడుతుంది. అంటే మీరు పెట్టిన డబ్బుపై మాత్రమే కాకుండా గతంలో వచ్చిన వడ్డీ పైన కూడా కొంత వడ్డీ పడుతుంది. దీనివల్ల మీ నిధి వేగంగా పెరుగుతుంది. మీరు మొదట్లో 50,000 రూపాయలు జమ చేస్తే వచ్చే ఏడాది వడ్డీ మొత్తం మీద కూడా లెక్కించబడుతుంది. దీని ఫలితం చాలా సంవత్సరాల తర్వాత స్పష్టంగా కనిపిస్తుంది. ఖాతా మొత్తం 21 సంవత్సరాలు కొనసాగుతుంది. కానీ మీరు మొదటి 15 సంవత్సరాలు మాత్రమే డబ్బు జమ చేయాలి. అంటే చివరి 6 సంవత్సరాలు డబ్బు వేయకపోయినా ఖాతా వడ్డీతో పెరుగుతూనే ఉంటుంది. ఈ ఫీచర్ తల్లిదండ్రులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. ఈ పథకం ద్వారా మీరు పెట్టుబడి చేసిన డబ్బు, ఆ డబ్బుపై వచ్చే వడ్డీ, చివరికి లభించే మొత్తం ఇవన్నీ పూర్తిగా పన్ను రహితం. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద సంవత్సరానికి గరిష్టంగా 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇది తల్లిదండ్రులకు డబుల్ ప్రయోజనం. భవిష్యత్తు కోసం నిధి ఏర్పడుతుంది. ప్రస్తుతంలో పన్ను భారం తగ్గుతుంది. ఒక ఉదాహరణ తీసుకుంటే మీరు ప్రతి సంవత్సరం 35,000 రూపాయల చొప్పున ఖాతాలో జమ చేస్తే 15 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి 5.25 లక్షలు అవుతుంది. కాంపౌండింగ్ వడ్డీ కారణంగా దానికి దాదాపు 10.91 లక్షల వడ్డీ వస్తుంది. ఇలా డబ్బు మీ చేతికి అందే సమయానికి మొత్తం 16.16 లక్షలు సిద్ధంగా ఉంటాయి. అంటే మీరు పెట్టిన మొత్తానికి 3 నిధి మీ కుమార్తె భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన ప్రత్యేకత ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే అనేక ప్రయోజనాలు కలిగి ఉంది. ఈ పథకం ప్రభుత్వం నిర్వహించేది కాబట్టి పెట్టుబడి 100% సురక్షితం. ఇది ఇతర చిన్న పొదుపు పథకాలతో పోలిస్తే ఎక్కువ వడ్డీ ఇస్తుంది. పెట్టుబడి, వడ్డీ, పరిపక్వత మొత్తం 3 పన్ను రహితంగా లభిస్తాయి. కుమార్తెల భవిష్యత్తుకు ఇది దీర్ఘకాలిక నిధి. విద్య, వివాహం కోసం పెద్ద మొత్తం సులభంగా సిద్ధమవుతుంది. సులభమైన డిపాజిట్ ఆప్షన్లు. ఒకేసారి పెద్ద మొత్తం కాకుండా చిన్న చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా జమ చేయవచ్చు. మొత్తానికి సుకన్య సమృద్ధి యోజన తల్లిదండ్రులకు ఒక అద్భుతమైన పెట్టుబడి మార్గం. చిన్న మొత్తాన్ని ప్రతి సంవత్సరం పొదుపు చేస్తూ వెళ్తే 21 సంవత్సరాల తర్వాత మీ కుమార్తె చదువులు, వివాహం కోసం పెద్ద మొత్తంలో నిధి సిద్ధమవుతుంది. ఇది కేవలం ఆర్థిక రక్షణ మాత్రమే కాదు, ఒక మానసిక ప్రశాంతత కూడా ఇస్తుంది. ఎందుకంటే భవిష్యత్తు కోసం డబ్బు ఇప్పటికే సిద్ధమైందనే నమ్మకం ప్రతి తల్లిదండ్రికి ధైర్యాన్ని ఇస్తుంది.